కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనము ఒక చిన్న టాపిక్ చెప్పుకుందామండి. మన ప్రభుహరనాథుడు మనందరినీ కూడా శ్రీ పాగలహరనాథ్ లేఖల్లో ఒక క్వశ్చన్ వేశారండి. సింపుల్ క్వశ్చన్. ఏమన్నారు? నీవెవరివి అనేసని ప్రశ్నించుకోమన్నారు. అసలు నీవెవరివి అన్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం కూడా ప్రభువే చెప్పారండి. ఏమన్నారు? నేను నిత్యకృష్ణ దాసిని అన్నది టక్కుమని సమాధానం చెప్పాలి అని చెప్పేసి అన్నారు. అక్కడ చూడండి, టక్కున అన్నారు. అంటే మనము నిత్యం స్ఫురణలో ఉంచుకుంటే తప్ప ఈ భావనని మనము నిద్రలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే వెంటనే మనము ఆ సమాధానాన్ని ఇవ్వగలుగుతాము. ఆ విధంగా మన ప్రభువు అందులో ఒక అంటే ఆ కృష్ణ దాస్య భావాన్ని మనం ఎలా పొందాలో అనేది కూడా ఈ పాగలహరనాథ్ లేఖల్లో 700 లేఖల్లో కూడా అత్యద్భుతంగా వివరించారు. అయితే సింపుల్గా మొత్తాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమైంది ఏంటి అని అంటే 4 ప్రిన్సిపల్స్ అండి. ఆ 4 ప్రిన్సిపల్స్ మనం పాటిస్తే చాలు. చాలా సింపుల్. అయితే చెప్పుకునేదానికి చాలా సులువుగా ఉంటుంది. అయితే దాన్ని సాధన చేసిన తర్వాత ఇంకా కూడా మనకు పరమానందంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రభువు నిత్య కృష్ణ దాస్యత్వము అన్నప్పుడు మొట్టమొదటగా మనం గుర్తించాల్సింది, మనమందరము కూడా కుసుమహరనాథ భక్తులం కాబట్టి మనము నిత్య కుసుమహర దాసిగా ఎలా తయారవ్వాలి అని అనుకోవాలి. అలాగే దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే దాసి అన్నప్పుడు ఏమవుతుంది? మన ఇంట్లో ఒక మెయిడ్ వచ్చినప్పుడు ఆ మెయిడ్కి మనం ఏం పని చెప్తే ఆ పని చేస్తుంది. అంతే తప్ప మన ఇంట్లో తనకి ఏ వస్తువు మీద కూడా ఏ అధికారము ఉండదు. ఎందుకు? ఇది ఈ ఇంటి యజమానిది అనే ఒక స్ఫురణ తనకి ఉంటుంది. కాబట్టి తను ఏం చేస్తుంది? కేవలం ఒక దాసిగానే, అంటే దాసిగా అంటే నీవు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ పోతుంది. అంతే తప్ప ఈ పనిలో నాకు ఎటువంటి ఫలితం వస్తుంది అనేది ఉండదు. కాబట్టి ఆ ఒక్కదాన్ని మనము మన జీవితానికి, మన ప్రభువు చెప్పిన దానికి అనుసంధానం చేసుకున్నట్లయితే మరి దాన్ని మనం ఎలా పొందగలుగుతాము అనంటే ఆ 4 ప్రిన్సిపల్స్ని పాటించాలి. ఏంటవి అనంటే, మనం మొట్టమొదటగా ఇక్కడికి మనము వచ్చినందుకు ఇక్కడికి ఎవరు పంపించారు మనల్ని? మన ప్రభు పంపించారు. కాబట్టి మన ప్రభునితో మనము అనుబంధం అనేది ఒకటి ఏర్పరచుకోవాలి. ఆ అనుబంధము అనేది నిరంతరము గుర్తులో ఉంచుకొని, అంటే స్ఫురణలో ఉంచుకొని మనం ఈ జీవనాన్ని సాగిస్తూ ఉండాలి. మరి అది ఎలా కుదురుతుంది అని అంటే, రెండో ప్రిన్సిపల్ నిరంతర నామజపము. మన కుసుమహర నామం ఇచ్చారు కదండి. ఆ కుసుమహర నామములో ఎంత శక్తి ఉందో మనందరికీ కూడా ప్రతినిత్యం జపిస్తున్నాం కాబట్టి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. కాబట్టి నిరంతర నామజపం చేసుకుంటూ ప్రభునితో మనము ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఈ విధంగా ఉండు ప్రభునిని స్ఫురణలో ఉంచుకొని ఇక్కడ మనం ప్రతి పని చేయగలుగుతూ ఉంటే, ఆ విధంగా ఈ మూడింటిని మనం ఆచరిస్తూ, 4వది అతి ముఖ్యమైనది స్వాధ్యాయనం. అంటే నిరంతరము మనము ఇక్కడ ఏ పని చేస్తున్నా కానీ ఆ పని చేస్తూ ఉండేటప్పుడు మన లోపల మనకొచ్చే ఆలోచనలని మనం గమనించుకుంటూ ఉండాలి. ఆ గమనించుకుంటూ ఉండడమే స్వాధ్యాయనం. అంటే మనల్ని మనము అధ్యయనం చేసుకోవాలి, మనం పరిశీలన చేసుకోవాలి. ఆ పరిశీలన చేసుకునేటప్పుడు స్వాధ్యాయనము అనంటే ఇక్కడ మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంటే మనం నిత్యం మనం పనిచేసేటప్పుడు ప్రభునితో మనం అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉంటాం కదండి. అప్పుడు ఆ ప్రభువుని మనం స్ఫురణలో ఉంచుకుంటూ, అంటే నామ సంకీర్తన చేస్తూనో ఏదో ఒక విధంగా ప్రభు లీలల్ని తలుచుకుంటూనో మనం పని చేసుకుంటూ ఉంటే మన లోపల మన ఆలోచనలు ఏ విధంగా సాగుతున్నాయో కూడా మనం గమనించుకోవాలి. అంటే యాంత్రికంగా చేస్తున్నామా ఈ పనిని, లేదా మన యొక్క ప్రభుని మీద ప్రేమతో ప్రభు యొక్క దాసిగా చేస్తున్నామా అనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు తెలియకుండానే మన మనసు అనేక విధాలుగా ఆలోచనల వైపుకి పయనిస్తూ ఉంటుంది. ఆలోచన అంటే
ఏదైనా కానీ ప్రభు సంబంధపరమైన ఆలోచన వస్తే మంచిదే అండి. కానీ ప్రభు సంబంధపరమైంది కాకుండా ఇతర ఆలోచన ఏదైనా వచ్చినప్పుడు మనకు అది మన మనసుని అలజడికి గురి చేస్తుంది. ఇప్పుడు ఆ రకంగా మనలో ఆలోచనలు ఏ విధంగా సాగుతున్నాయో గమనించుకున్నట్లయితే నిరంతరము కూడా ఆ స్వాధ్యాయనము చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనము మన ప్రభునితో అనుబంధం అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభునితో అనుబంధము అంటే మన ప్రభు గోలోకధామము నుండి మన కోసం ఎందుకు వచ్చారండి? మనకు ప్రేమను పంచేందుకు. కాబట్టి తిరిగి మనము కూడా అటువంటి ప్రేమనే అంటే మన నుంచి ఏది ఆశించకుండా కేవలం మన యొక్క ప్రేమను మాత్రమే కోరుకుంటున్నాడు మన ప్రభువు. అటువంటి నిస్వార్థమైన ప్రేమని మనం ప్రభువుకి తిరిగి ఇచ్చేందుకే ఈ దాస్యత్వ భావం మనకు అవసరము. కాబట్టి ఈ దాసి భావాన్ని మనం అలవర్చుకునేందుకు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 4 అంశాలు నిరంతర నామజపము, నిరంతరము మన ప్రభునితో అనుబంధాన్ని ఉంచుకోవడము, ప్రభువుని స్ఫురణలో ఉంచుకొని మనం పనులు చేయడము, అలాగే ఆ పనులు చేసేటప్పుడు మన యొక్క స్వాధ్యాయనం మనం గమనించుకోవడము, అంటే మనల్ని మనం పరిశీలించుకోవడము. ఈ రకంగా మనం చేస్తూ పోయిన ఎడల మనము క్రమక్రమేపీ ప్రభువుకి దగ్గరయ్యి ప్రభుని దాసిగా జీవించగలిగి ప్రభువుకి సరి అయిన బిడ్డలుగా ఇక్కడ మనము తయారయ్యి ప్రభువు వచ్చిన పనిని మనము పూర్తి చేసి ప్రభువుని సంతోషపెట్టగలుగుతాము. జై కుస్మహర.